అది ఘోరం. ఎందుకంటే స్టేజ్ మీద ఒక కామన్ మ్యాన్ని గుండు గీపించుకోమని అన్నారు. అదే సెలబ్రిటీ ఎవరైనా గీకించుకుంటారా? అదే నవదీపన్ అని అడుగుతున్నా. నవదీపన్ మీరు ఎందుకు ఆ మాట అన్నారు? ఎందుకు అలా చేయడం జరిగింది? ఒక కామన్ మ్యాన్ని అనుమానించినట్టే కదా. ఇప్పుడు ఆయన ఛాన్స్ కొరకు పాపం ఆయన గుండు గీకించుకున్నాడు. అదే సెలబ్రిటీలో గీకించుకోమను. ఇది ఏంది? ఇది ఎన్నెళ్ళు ఏంది? ఎందుకు ఇలా చేస్తున్నారు? అదే ఎవరు నవదీప్. అదే నేను చెప్తున్నా కదా, నవదీప్ అన్న గీకించుకుంటాడా? ఎందుకన్నా ఆ గుండు గీపించుకుంటారా? సెలబ్రిటీ గీకించుకుంటారా? ఇప్పుడు కామన్ మ్యాన్ అని వాళ్ళు అడిగే క్వశ్చన్లకు పాపం వాళ్ళు అసలు ఏదో చేయాలని వచ్చి కూడా చేయలేకపోయి ఇన్సల్ట్గా ఫీల్ అయిపోయి ఇన్సల్ట్గా అంత మొత్తం ఘోరంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకు అట్లా చేయాలి? ఒక కామన్ మ్యాన్స్ ఛాన్స్ ఇచ్చినప్పుడు అడిగే క్వశ్చన్ అడగాని ఎక్కడో తెలియని క్వశ్చన్ అడిగితే ఏం చెప్తారు? అంతే కదా. వాళ్ళు భయపడి ఇప్పుడు మామూలుగా స్టేజ్ మీద పిలిచినప్పుడు మామూలు అడగాలి. వాళ్ళు మాట్లాడితేనే మధ్యలో మాట్లాడితే ఎవరికైనా కన్ఫ్యూజ్ అవుతుంది కదా. అందుకోసమే చెప్తున్నా కామన్ మ్యాన్ అని కొంచెం మంచిగా ఇంటర్వ్యూ చేయండి. సో దమ్ము శ్రీజ్ అని ఎవరు మన నవదీప్ ఊరు నుంచి వచ్చినావు నీకేం తెలుసు గమ్మును పోయి కూర్చో అన్నాడు. కరెక్ట్ అది కరెక్ట్ కాదు. అలా అనొద్దన్నా. అన్న మీరు వినండి. ఇప్పుడు ఏమి తెలియని వాళ్ళని అనొద్దు, తెలిసిన వాళ్ళని అని చూడండి ఒక్కసారి. తెలియని వాళ్ళు అంటే ఎందుకన్నా అది ప్రాబ్లం అవుతుంది అన్న. నవదీప్ అన్న కొంచెం చూడండి అన్న. మీరు మంచిగా కామన్ మ్యాన్ చూసి కొంచెం మంచి ఇంటర్వ్యూ చేయండి అన్న. మీరు అనవసరంగా ఈ గుండు గీకిచ్చుడు ఇట్లా మధ్యలో ఇన్సల్ట్ చేయకండి అన్న.